హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ మనందరికీ చాలా స్పెషల్ అవ్వాలని ఆశిస్తూ కస్టర్డ్ పాయసం చేయబోతున్నానండి. సో ఈ న్యూ ఇయర్ తీపితో మొదలెడదామా? ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదాం వేసుకుని రోస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత 1/2 కప్పు ఎండు ద్రాక్షలు వేసుకుని అన్నింటినీ దోరగా రోస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి 2 కప్పుల సేమియా వేసుకుని సన్నని మంట మీద సేమియా కలర్ మారి చక్కగా రోస్ట్ అయ్యేంత వరకు నేతిలో రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు 1 లీటర్ పాలు వేడి చేద్దాం. పాలు మరగడం స్టార్ట్ అవ్వగానే రోస్ట్ చేసుకున్న సేమియా వేసి బాగా కలుపుదాం. సేమియా కాస్త మెత్తబడగానే ముందుగా నానబెట్టి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల సాబుదానా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిక్స్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి మిక్స్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1.5 కప్పు షుగర్ వేసుకుని బాగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. స్టవ్ సిమ్ చేసి ఇప్పుడు ఇందులో ఫ్రిడ్జ్లోంచి తీసిన 1 కప్పు చల్లటి నీళ్లు పోసుకుందాం. ఇలా చల్లటి నీళ్లు పోయడం వల్ల పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి. ఇక చివర్లో రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదాం వేసి బాగా కలుపుకుందాం. చూసారా, కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్ని మీరు కూడా ఇలా ఒక స్వీట్తో స్టార్ట్ చేసి స్వీట్ మెమరీస్ని పొందాలని విష్ చేస్తున్నాను. వన్స్ అగైన్ తెలుగు కిచెన్ విషెస్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మరో స్పెషల్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.